మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, సెప్టెంబర్ మాసం ముందుగా మనం మేషరాశి పరిచయం చూద్దాం. ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? మేషరాశి గురించి మాట్లాడదాం. సెప్టెంబర్ మాసం ముఖ్యంగా శుక్రుడు నీచంలో ఉన్నాడు. దీని ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. మేషరాశి మీద ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. మనకు శుక్రుడు నీచంలో ఉండడం అనేది చాలా స్పెషల్ పొజిషన్. శుక్రుడు నీచంలో ఉంటే మనిషికి ఫస్ట్ ప్రేమ వ్యవహారాలు చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఎస్పెషల్గా జరిగేది ఏంటంటే, పోయిన జన్మల్లో మనం ఏ అమ్మాయినైతే పెళ్ళి చేసుకున్నామో లేకపోతే తీవ్రంగా ప్రేమించామో ఆ అమ్మాయి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకి అది 6th హౌస్ కనెక్షన్ ఉంది కాబట్టి అది చాలా కార్మిక్ కూడా. అంటే జన్మజన్మల నుంచి ఆ అమ్మాయే వస్తుంది. అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఈ నెల సరైన అమ్మాయి ఎదురొచ్చే అవకాశం ఉంది. అది కూడా అంత ఈజీగా ఉండదు. ఆమెతో మీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ కానీ అది లవ్లోకి మారాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒకసారి కనుక అది అవుతే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే చాలా సీరియస్గా వెళ్తుంది అని. ఇప్పుడు కనుక వస్తే మీకు కనుక ఆ కార్మిక్ కనెక్షన్ ఉంటే, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, ఏడిపించుంటే బాగా వేధించే భార్య వస్తుంది అంటారు. కానీ అందరు ఏడిపించారు కదా, కొందరు బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మంచి వచ్చే అవకాశం ఉంది, చెడు వచ్చే అవకాశం ఉంది. కానీ స్త్రీ అయితే మీ జీవితంలో వచ్చే అవకాశం ఈ మాసం ఉంది. అది కూడా గింజ మీది నిజంగా చాలా మంచి గింజ అనుకోండి. అంటే కార్మిక గింజలు అంటారు. మీకు అదృష్టం కూడా ఆ స్త్రీ వల్ల కలిసి రావచ్చు. తర్వాత కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు అంటే ప్రయత్నం చేస్తారు మీరు. ఏదైనా కానీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఒక ప్రయత్నం అనేది గట్టిగా ఉంటుంది. రాక్షస ప్రయత్నమే ఉంటుంది అని చెప్పవచ్చు. తర్వాత సూర్యుడు బుధుడు 5వ ఇంట్లో శ్రేష్టమైన స్థాయిలో ఉన్నారు. అంటే ఈ సమయంలో మీరు కనుక ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటే అది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మామూలుగా ఏం జరుగుతుందంటే, చాలామంది గుడికి వెళ్తారు, పని అవ్వదు. చాలామంది పూజ చేస్తారు, పని అవ్వదు. కానీ 5వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడంటే మీరు పూజ చేయిస్తే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. చేయించండి. ఇప్పుడు మీరు ఎవరి చేత అయితే పూజ చేయిస్తారో ఆ పండితుడు కూడా మంచోడే తగులుతాడు మీకు. వాడి జాతకంలో కూడా 5వ ఇంట్లో సూర్యుడు గురువో ఉండుంటాడు. అలాంటి సరైన పండితుడు మనకు కరెక్ట్గా ఎదురైనప్పుడు, మన టైం బాగున్నప్పుడు మనకు సరైన వ్యక్తి తగులుతాడు బేసిక్గా. సో ఇప్పుడు టైం బాగుంది, సరైన పూజారిని పట్టుకొని మీరు కనుక పూజ చేయిస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎంతోమందికి తెలీదు అసలు మేము గుడికి వెళ్ళాలో వెళ్ళకూడదు, ఏ గుడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, మనకు ఏ దైవం కలిసి వస్తాడు తెలీదు చాలామందికి. ఒక మనిషి ఒక ఎనర్జీతో వస్తారు. కొంతమంది చూడండి ఓన్లీ వెంకటేశ్వర స్వామినే పూజిస్తారు, ఇంకెవ్వరిని పూజించరు. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది, నేను వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చాను, ఈయనే నమ్ముకుని ఉన్నాను, ఈయననే పూజిస్తాను, ఈ పూజనే చేస్తాను. కానీ అందరికీ ఆ క్లారిటీ ఉండదు. మారుస్తూ ఉంటారు. మతాన్ని కూడా మార్చేస్తారు కొంతమంది. అయితే మతాన్ని, దేవుణ్ణి ఎప్పుడు మార్చకూడదు. ఒకటే మతము, ఒకటే దైవం, సీరియస్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు కనుక మీ ఇష్టదైవం ఫస్ట్ మీరు తేల్చుకున్న తర్వాత ఆ స్వామి పూజ సరైన పూజారి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చాలా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జీవితంలో సక్సెస్ ఎవడవుతాడు ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎవడైతే తెలివితేటలు వాడి, లాజిక్ వాడి, వాడి సిచ్యువేషన్ ఏందో యాక్సెప్ట్ చేసి ఈ నిజంలో ఈ జీవితంలో అసలు చాలామంది కళల్లో బతుకుతూ ఉంటారు, పాస్ట్లో లేకపోతే ఫ్యూచర్లో. ప్రజెంట్లో మన సిచ్యువేషన్లో ఎలా మనము
ఎలా మార్చగలం లాజికల్గా ఆలోచించి ముందుకెళ్తే వాడే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు ఆ సమయం కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను గైడెన్స్ ఇస్తున్నాను మేషరాశి వాళ్ళకి, ఇప్పుడు పూజ చేసుకోవండి, మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు స్త్రీ వచ్చే అవకాశం ఉంది, ఆమెని వదులుకోవద్దు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మని ఎలా అయితే గట్టిగా పట్టుకున్నాడో, ఇది ఈమె నా జీవితం, నాకు తెలిసి ఒక్కరోజు షూటింగ్ చేస్తుంటాడు ఆమెతో ఒక షాంపూ కోసం అంతే, కానీ ఫిక్స్ అయిపోయాడు నేను ఈమెనే పెళ్లి చేసుకుంటాను, ఈమెనే ప్రేమిస్తానని. కొంతమంది ఉంటారు 7 సంవత్సరాలు కూడా, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక అమ్మాయితో తిరిగిన తర్వాత కూడా ఆమెని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఒక్కరోజు కలిసిన వెంటనే నేను బతికినా చచ్చినా ఈ అమ్మాయి కోసమే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యి ఆమెను అదృష్టంగా మార్చుకుంటారు. అంటే తెలిసిపోతుంది మనకి ఈ అమ్మాయి మన అదృష్టం అని. చాలామంది ఏం చేస్తారంటే ఒక మంచి అమ్మాయి జీవితంలో రాగానే ఆమె వాల్యూ తెలియక ఆమెని మోసం చేసి ఆమెను వాడుకొని వదిలేస్తారు. అలాంటి వాళ్ళు జీవితంలో సర్వనాశనం అవుతారు చివరికి. తర్వాత అర్థం కూడా కాదు, ఓ 5 ఏళ్ళకో 10 ఏళ్ళ తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు లేటుగా, చాలా లేటుగా అర్థమవుతుంది. అమ్మాయిని వదిలేసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకొని వ్యాపారం మొదలుపెట్టి అది నాశనం అయిపోయి వీడు అప్పుల్లో పడిపోయి అప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చే అమ్మాయిని అసలు వదులుకోవద్దు. పూజ మాత్రం కంపల్సరీ చేయించుకోండి, లేకపోతే మీరే పూజ చేసుకోండి. తర్వాత రాక్షస ప్రయత్నం చేయబోతున్నారు. మీరు గనక రాక్షస ప్రయత్నం చేస్తే మీ వ్యాపారమైన మీ ఉద్యోగమైన సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు మోసం చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అమ్మాయిని వాడేద్దాము అనుభవించేద్దాము, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో రిస్క్ తీసుకుంటే చేతులు కాలిపోతాయి. ఇప్పుడు స్త్రీ జోలికి వెళ్ళకూడదు. ఎవరైతే కొంతమంది ఉంటారు స్త్రీని మోసం చేద్దాము, వాళ్ళు అసలు స్త్రీ జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఈ ఇష్టం వచ్చినట్టు మేము బతికేద్దాము, నీతి నిజాయితీ లేకుండా కొంతమంది ఉంటారండి. నేను చూస్తాను, ఎవరు దొరుకుతాడా, ఎవరు మోసం చేద్దాము, వాడిని ముంచేద్దాము ఈ స్కీమ్లో పెట్టి. కొంతమంది ఉంటారు సూట్లు వేసుకొని, కోట్లు వేసుకొని, టైలు వేసుకొని ఉంటారు. చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మనం కూడా చాలా గ్రేట్ అనుకొని పరిచయం పెట్టుకుంటాం, చివరికి మనల్ని ముంచేస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ టైం అని చెప్తున్నాను. ఇప్పుడు ధర్మాన్ని పాటించే వాడికి మంచి సమయం. ఎవడైతే మోసం చేద్దాం అనుకుంటారు 100లో 99 మంది వాళ్ళే ఉంటారు. 99 కాదు, 90 మంది 70 మంది వాళ్ళే ఉంటారు మోసం చేద్దామని రెడీగా ఉంటారు సొసైటీలో. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మీ పెట్ట పగిలే టైం వచ్చింది. సో ఇప్పుడు కనుక మీరు ఎవరినైనా స్పెషల్గా గుడికి వెళ్ళే వాడిని కనుక మోసం చేద్దాం అనుకుంటే, మీరు ఏమీ లేదు, ఇంటికి వెళ్ళే దారిలో మీ బైకు బ్రేక్ ఫెయిల్ అయ్యి మీరు ఐసీయూలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఈ మాసంలో జర జాగ్రత్తగా ఉండండి, నీతి నిజాయితీగా బతకండి. కనీసం ముందే శ్రావణ మాసం. సో మేషరాశికి ఇలా ఉంది. ఇప్పుడు మంచి పని చేసుకుంటే మంచిది. మనం చేసే తప్పు మనకి ఎప్పుడు ఎదురవుతుందో తెలియదు. అది యాక్సిడెంట్ గానో లేకపోతే వ్యాపారం మునిగిపోవడమో ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా మనం నీతి నిజాయితీగా ఉండడమే బెటర్. కానీ అందరు ఉండరు కాబట్టి చెప్తున్నా, ఇది సమయం ఇలా ఉంది, జర జాగ్రత్తగా ఉండండి అని. తర్వాత మీ ఇష్టం. పరిహారాల విషయానికి వస్తే మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంది గురుగారు, దానికి సంబంధించి పరిహారాలు ఏమైనా తెలియజేయండి. శనికి ఒకటే పరిహారం, నడవడం. మీరు ఎంత నడుస్తే శనికి అంత మంచిది. డైలీ 10,000 స్టెప్స్ నడవండి. ఆ వాచ్ ఉంటుంది, దాన్ని ఏదో అంటారు స్మార్ట్ ట్రాకర్ ఏదో ఉంటుంది, స్మార్ట్ వాచ్. అది పట్టుకొని రోజుకి ఎవరికైతే ఏలినాటి శని ఉందో 10,000 అడుగులు తప్పనిసరిగా నడవాలి. తర్వాత మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ చూపించేది ప్రతి రాశి మీద, ఈ మేష రాశి మీద శుక్రుడు నీచంలో, తర్వాత శ్రవణ మాసం. కాబట్టి స్త్రీ జోలికి వెళ్ళొద్దు, వెళ్తే చాలా సీరియస్గా ఉండండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవిని ఎలా కంట్రోల్లో చేసుకోవాలో తెలుసు. ఇప్పుడు మీ జీవితంలో లక్ష్మి ఉంటుంది. మీరు కనుక లక్ష్మితో ఆట ఆడుకుంటే లక్ష్మి మిమ్మల్ని ఉంచేస్తుంది మొత్తానికి. కాబట్టి ఇప్పుడు లక్ష్మితో ఆట ఆడొద్దు. ఇప్పుడు ఏ స్త్రీ జోలికి వెళ్ళొద్దు. వెళ్తే సీరియస్, పెళ్ళి ప్రేమ సీరియస్గా వెళ్ళాలి. లేకపోతే ఆ అమ్మాయి జోలికి, స్త్రీ జోలికి వెళ్ళకూడదు. అది నేను చెప్పే రెమెడీ. కాబట్టి శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి, అష్టలక్ష్మీదేవి ఆలయానికి శుక్రవారం రోజు వెళ్ళి పూజ చేయించుకుంటే మంచిది. మనం పూజ చేయించుకుంటే మంచి. ఇప్పుడు ఆ యోగం ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఆలయంలో అక్కడ పూజారికి ఎంతో కొంత ఇచ్చి పూజ చేయించుకుంటే మంచిది. లేకపోతే మీ ఇంట్లోనే మీరు లక్ష్మీదేవి పారాయణం చేయండి, లక్ష్మీదేవి నామజపం చేయండి.
చాలా మంచిది. మేషరాశి వాళ్ళకి చాలా బాగున్నది. ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.